హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ఈ వీడియో శివరాత్రి రోజు తీసుకున్న వ్లాగ్ అనమాట. మార్నింగ్ 5:45 అలా నిద్ర లేచి ఫస్ట్ టెర్రస్ మీదకైతే వచ్చాము. నాకెందుకో టెర్రస్కి అయితే వెళ్ళాలి అనిపించింది. చాలా డేసే అయిపోతుంది అనమాట. 2 monthsకో 1 monthకో అలా వెళ్తుంటాం, కానీ రెగ్యులర్గా అయితే రావడానికి కుదరదు. హాలిడే ఉన్న రోజైతే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు, వన్స్ వెళ్ళి ఇలా వచ్చేయలేమన్నమాట. టెర్రస్ గార్డెన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎన్ని మొక్కలు ఉంటాయో అన్ని మొక్కలకి ఫుల్ ఫ్లవర్స్ ఉంటాయి. అలాగే వ్యూ చాలా బాగుంటుంది. నేచర్ సూపర్గా ఉంటుంది అనమాట. మస్తు ఎంజాయ్ చేస్తాం టెర్రస్ మీద. సో వెళ్ళినప్పుడు ఒక 1/2 hour అలా టైం అయితే పెట్టుకోవాలి కదా. రెగ్యులర్గా అయితే కుదరదు. సండేసో లేకపోతే ఇలా ఫెస్టివల్స్ కూడా. నేను ఈరోజు రావడానికి కారణం ఏంటంటే, ఫెస్టివల్ పెట్టుకొని కూడా రీజన్ మీకు చెప్తాను. ముందు రోజు ఫుల్ ఫీవర్ ఉనింది నాకు. నెక్స్ట్ డే పండక్కి లేస్తానా లేదా, శివరాత్రి నేను చేసుకోగలనా లేదా అనే ఫీలింగ్ నాకు వచ్చింది. మార్నింగ్ ముందు రోజు నైట్ కొంచెం థ్రోట్ పెయిన్ ఉనింది. నాకు అర్థమైపోయింది అనమాట, ఇక నాకు ఫీవర్ వస్తుంది అని చెప్పి. సో అందుకని హాస్పిటల్కి వెళ్ళిపోయి ముందు రోజు నైట్ మెడిసిన్ అది తెచ్చుకున్నాను. ఆ మెడిసిన్ వాడడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్కి క్యూర్ అయింది. కొంచెం నీరసంగా అలా అనిపిస్తుంది, కానీ బట్ పనులు ఎక్కడా ఆగకూడదు కదా అని చెప్పి నిదానంగా 1 by 1 పనులు చేసుకోవాలి. అలా డల్గా ఉంటే బాగోదు కదా. నాకు టెర్రస్ అంటే చాలా ఇష్టం. మొక్కలన్నా పూలన్నా భలే ఇష్టం అసలు. సో అక్కడ కొంచెం సేపు తిరిగి నేచర్ని ఎంజాయ్ చేద్దాము, రిలీఫ్ ఉంటుంది కదా అని చెప్పి అలా టెర్రస్కి అయితే వెళ్ళాను. అండ్ నేను మా వారిద్దరం కొంచెం కూర్చొని అలా వాకింగ్ అయితే చేయలేనులేండి. వాకింగ్ కాదు, నార్మల్గా తిరిగేసి ఇంటికైతే వచ్చి నా పనులు నేను యాజ్ యూజువల్ చేస్తున్నాను. అదే పండగ అంటే నార్మల్గా ఉన్నాను అంటే 4:30కి అలా నిద్రలేచి నా పనులు స్టార్ట్ చేసేసుకుంటాను. ఎర్లీగా పూజ కూడా అయిపోతుంది. బట్ బాగాలేనప్పుడు అంతే, సమ్టైమ్స్ ఇంకేం చేయలేము. శివరాత్రి వరకల్లా చలి పోతుంది, ఎండలు స్టార్ట్ అవుతాయి. సీజన్ మారినప్పుడు ఇలాంటివన్నీ కామన్గా వస్తాయి. అది మెడిసిన్తో క్యూర్ చేసుకుంటే సరిపోతుంది. ఇక నేను ఇంటి ముందు ఊడ్చేసి తడిబట్ట పెట్టేశాను అనమాట. అలాగే కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఫస్ట్ టెర్రస్ మీద నుంచి రాగానే గిన్నెలు వాష్ చేశాను అనమాట. కొన్ని డిష్ వాషర్లో వేయాల్సినవి వేసేసి, కొన్ని చేత్తో కడగాల్సినవి కొన్నే ఉంటాయి అన్నమాట. డిష్ వాషర్ యూస్ చేస్తున్నాను కాబట్టి అలా కొన్ని గిన్నెలు వాష్ చేసేసి బాల్కనీలో పెట్టాను. కిచెన్లో అప్పుడు మిల్క్ పెడుతున్నాను అనమాట. కాఫీ తాగాలి అనిపించింది. ముందు 2 days కాఫీ కానీ టీ కానీ తాగలేదు. థ్రోట్ పెయిన్ ఉన్నప్పుడు అలాంటివి తాగామనుకోండి ఇంకొంచెం ఎక్కువ అవుతుంది పెయిన్. ఓన్లీ వేడి నీళ్ళు గాగ్లింగ్ చేయడం, కొంచెం లైట్గా పసుపు సాల్ట్ వేసుకొని గాగ్లింగ్ చేశారు అంటే త్వరగా థ్రోట్ పెయిన్ కంట్రోల్లోకి అయితే వస్తుంది. అందువల్ల నాకు ఈరోజు మార్నింగ్ లేయడంతోనే కాఫీ తాగాలి అనిపించింది. 2 days నుంచి తాగలేదు కదా. వన్ సైడ్ కాఫీ కోసం అని చెప్పి మిల్క్ పెట్టేశాను. ఇక ఇల్లు ఊడ్చేసి తడిబట్ట అయితే పెట్టాలి. గుమ్మం ముందు ఊడ్చి తుడిచాను. అది కొంచెం తడితడిగా ఉంటుంది కదా. డ్రై అయిన తర్వాత ముగ్గు పెట్టుకోవచ్చులే. ఫస్ట్ ఇల్లు ఊడ్చేసి తడిబట్ట పెట్టేసి తర్వాత ముగ్గు వేసుకుందామని చెప్పి 1 by 1 పనులు చేసుకుంటూ ఉన్నాను. ఎంత బాగలేకపోయినా కిచెన్ నీట్గా ఉండాలని చూసుకుంటాను. ఫీవర్ వచ్చిందనుకోండి అలాగే పడుకోను, ట్యాబ్లెట్ వేసుకుంటాను. కొంచెం క్యూర్ అవుతుంది కదా మనకి, తగ్గింది అనే ఫీలింగ్. అప్పుడు మళ్ళీ వచ్చి సింపుల్గా హడావిడి ఏం చేయకుండా, హెవీ వర్క్ కాకుండా సింపుల్గా వంట చేయడం అంటే అన్నం వండడం, కొంచెం మనకి నోటికి తినగలిగే చారు పెట్టుకోవడం కానీ అలాంటివి చేస్తూ ఉంటానన్నమాట. బయట నుంచి ఫుడ్ అయితే పెద్దగా ఆర్డర్ అయితే పెట్టను. ఎంత బాగలేకపోయినా లేచే చేసుకుంటాను. వెజల్స్ ఉంటాయి కదా, కొన్నిగా నిలబడి కొన్ని వాష్ చేసేస్తానమాట. సో దట్ మనకి క్యూర్ అయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. బాగాలేదు కదా అని చెప్పి మనం అలాగే పడుకున్నాం అనుకోండి, కిచెన్లో బోల్డ్ అంత పని మిగిలి ఉంటుంది చేయడానికి. అందుకని ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటాను. ఇలా కిచెన్లో నుంచి మొదలు పెడుతున్నా అనమాట. ఊడవడము, 1 side పాలు పెట్టాను కాబట్టి చూసుకుంటూ పనులు చేసుకుంటున్నాను.
ఈ గ్యాప్లో బట్టలు కూడా మిషన్లో వేసేసి వచ్చానండి. అంతకుముందు మా ఇంట్లో కిట్టి జరిగింది కదా, ఆ థీమ్కి సంబంధించి కొన్ని బెలూన్స్ అలాగే కొన్ని కర్టన్స్ ఆర్డర్ పెట్టున్నాను. అన్నీ సెట్ చేసి డెకరేట్ చేయడము చాలా కష్టం, బట్ తీసేయడం ఎంతసేపు అండి. బెలూన్స్ అన్నీ కూడా అలా పగలగొట్టేసి డస్ట్లో వేద్దాము అని చెప్పి క్లియర్ చేసుకుంటూ, మా ఇల్లు చూశారు కదా హాల్, అది పరిస్థితి. ముందు రోజు డస్టింగ్ వర్క్ ఏం చేయలేదు కాబట్టి అలా ఉంది. ఐరన్ చేసుకున్నాను. ఆ బెడ్షీట్ కూడా అలాగే ఉంది, ఎందుకంటే అప్పుడే చేసుకున్నాను అనమాట. డ్రెస్ వేసుకోవాలి అనుకున్నాను, అది ఐరన్ చేసుకోవడం మర్చిపోయాను. సరే ఆ డ్రెస్ ఒకటి ఐరన్ చేసేసుకొని అలాగే ఉన్నాయి. కొంచెం ఐరన్ బాక్స్ హీట్గా ఉందన్నమాట, అందుకు అలా పెట్టేసి తర్వాత హాల్ అంతా కూడా సర్దేసుకోవాలి. చూసారు కదా, డిష్ వాషర్ కూడా అయిపోయింది. గిన్నెలు తోమేశాను కదా, బయట పెట్టున్నాను. ఇక బాగాలేదు, నాకు థ్రోట్ పెయిన్ వస్తుంది అనగానే నేను ఇడ్లీ పిండి అయితే రెడీగా పెట్టుకుంటానండి. దోస పిండి లేకపోయినా పర్వాలేదు, రవ్వ మినపప్పు అయితే నానబెట్టేసుకుంటాను. మిక్సీయే పట్టుకుంటా అనమాట. గ్రైండరు ఇవంతా హెవీ పనులు అయితే పెట్టుకోను, ఎందుకంటే 2 days మనకి ఇడ్లీ పిండి ఉందనుకోండి మేనేజబుల్గా ఉంటుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నరు, మధ్యాహ్నం లంచ్ కాబట్టి సింపుల్గా చేసేసుకోవచ్చు. అలా ప్లాన్ చేసుకుంటాను బాగలేనప్పుడు కూడా. ఇక ఫస్ట్ వేడి నీళ్ళు అయితే తాగిన తర్వాత కాఫీ కలుపుదామని చెప్పి పాలు కూడా పొంగొచ్చాయి కదా, ఆపేసి ఫస్ట్ వచ్చాను. వచ్చి గుమ్మం ముందు ఇలా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. నాకు ముగ్గు పెట్టడం కూడా చాలా ఇష్టము. చాలాసార్లు మీకు చెప్పున్నాను కదా, రోజు ముగ్గు అయితే పెడతాను. అస్సలు బాగలేదు అనుకున్నప్పుడు కూడా అంతే, ఏదో సింపుల్గా లైన్ లాగా వేసుకొని అయినా వెళ్ళిపోతాను. కలర్స్ వేయాలి అనేం లేదు కదా. మాకు ఇక్కడ టైల్స్ వైట్ కాకుండా ఇంకే కలర్ అయినా కూడా బాగా కనిపించేది, కలర్స్ వేయకుండా సరిపోయేది. బట్ ఇలా వైట్ ఉండడం వల్ల ముగ్గు వేస్తే పెద్దగా తెలీదు. సో అందుకని కలర్స్తో వెయ్యాలి, వేస్తేనే ముగ్గు బాగా తెలుస్తుంది. ఇంకొకటి, ఒక ఆవిడ ఇలా కామెంట్ చేశారనమాట. ఆల్రెడీ నేను రిప్లై ఇచ్చున్నాను, బట్ మళ్ళీ కామెంట్ చేస్తున్నారు. నేను ఈ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను. యాక్చువల్గా మీరు అడిగిన కామెంట్ ఏంటంటే, మీ డౌట్ నాన్ వెజ్ వెజ్ కలిపి చేస్తారా అని అడిగారు. ఇంకొకటి, గెరిటెలు కూడా కలిపి అంటే కలిపేస్తారా, నాన్ వెజ్ చేసిన గరిటె తిప్పుతాం కదా నాన్ వెజ్ చేసినప్పుడు, సో వెజ్కి కూడా అలాగే చేస్తారా అని. నేను అన్ని రకాలు పెట్టుకోనండి, వెజ్ సపరేటు నాన్ వెజ్ సపరేటు అన్ని గిన్నెలు, అండ్ మా కిచెన్ కూడా అంత పెద్దది కాదు. నేను అలా కంప్లీట్గా మెయింటైన్ చేయడానికి ఓన్లీ పండగలప్పుడు మాత్రం నేను మేము గృహప్రవేశం చేసుకున్నప్పుడు పొంగల్ వండే గిన్నె ఉంటుంది కదా, అది మాత్రం సపరేట్ పెట్టుకుంటాను. ఏ అకేషన్ వచ్చినా ఏ పండగ వచ్చినా నేను అదే బౌల్లో పొంగల్ అయితే పెడతాను. పూజలకి సపరేట్గానే అన్నం వండాలన్నా రైస్ కుక్కర్లో 2 బౌల్స్ వస్తాయి కదా, సో ఒక బౌల్ అలా పెట్టుకున్నాను. ఇంకోటి పొంగల్ కోసం, ఒకటి పులిహోర కోసం, ఒకటి పొంగల్ కోసం సపరేట్ పెట్టున్నాను తప్ప మిగిలినవన్నీ కలిపే వాడతాను. అదే అనమాట. ఆల్రెడీ 1-2 సార్లు మీకు కామెంట్లో రిప్లై ఇచ్చినాను, కానీ మీరు మళ్ళీ పెడుతూ ఉన్నారు కాబట్టి క్లియర్ చేశాను. రైస్ కుక్కర్ కూడా నేను సపరేట్గా ఎందుకు పెట్టుకున్నానో చెప్తాను. ఒక్కొక్కసారి రైస్ కుక్కర్లో చికెన్ బిర్యానీ చేస్తాను కదా, మళ్ళీ దేవుడి కోసము పులిహోర చేసినప్పుడు ఆ బౌల్లో వండితే బాగోదు అని చెప్పి అది సపరేట్గా పెట్టుకున్నాను. ఇది అనమాట అండి, ఇలా చేసుకుంటాను నేను. రిపీటెడ్గా పెడుతున్నారు కాబట్టి ఒకసారి క్లియర్ చేసేద్దాము అనేసి ఈ వీడియోలో చెప్తున్నానండి. మార్నింగ్ అలా దేవుడికైతే ప్రసాదం వచ్చేసేసి పూజ చేసుకున్నాను. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. మధ్యాహ్నము నేను లంచ్లోకైతే పప్పు చేశానండి, అన్నం వండాను, ఆలూ ఫ్రై చేశాను, అలాగే గుగ్గిళ్ళు చేశాను. మేము పప్పుల పిండి పెడతాము దేవుడికి శివరాత్రికి, సో అంతవరకు ప్రసాదాలు అయితే చేసి పెట్టున్నాను. ఇది వచ్చేసి ఈవినింగ్ టైం అనమాట.
మా వారైతే ఫాస్టింగ్లో ఉంటారు, మేమైతే లేము. నేనే ఎవ్రీ ఇయర్ ఉంటాను. లాస్ట్ ఇయర్ కూడా నాకు హెల్త్ బాగాలేదు, నడుము పెయిన్ ఉండడం వల్ల రెస్ట్లో ఉన్నాను, అప్పుడు బెడ్ రెస్ట్లో. సో టెంపుల్ వరకు వెళ్ళొచ్చాను, ఫాస్టింగ్లో లేను. ఈ ఇయర్ కూడా అంతే. సరే ఏం చేస్తాం, ఒక్కోసారి అంతే. ఇక ఈవినింగ్ ఇలా మళ్ళీ పూజ చేసుకుంటున్నాను. పూజ మాత్రం ప్రశాంతంగా చేసుకున్నాను. హెడ్ బాత్ చేసినప్పుడు కొంచెం భయం వేసింది, మళ్ళీ ఫీవర్ రివర్స్ అవుద్దేమో అని. బట్ ఏం కాలేదు, బాగానే ఉన్నాను. పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత అలా బిల్వాష్టకము, లింగాష్టకం బుక్లో చదువుకున్నాను. అలాగే శివుని అష్టోత్తర శతనామావళి కూడా చదువుకున్నాను. ఇలా ప్రశాంతంగా ఒక 1.5-2 గంటల పాటు పూజ చేసుకున్నాను. నారికేల దీపం కూడా పెట్టుకున్నానండి. ఈ డీటెయిల్స్ కావాలి అంటే అడగండి, చెప్తాను. ఇక ఈవినింగ్ గుగ్గిళ్ళు చేస్తున్నాను కదా, అదే మార్నింగ్ చేసిన గుగ్గిళ్ళే ప్రసాదంగా పెట్టిన తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి, అవి తినుకుంటూ టీవీ అయితే చూస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ ఇంట్లో పనులన్నీ అయిపోయాయి అనమాట. ఇది వచ్చేసి డిన్నర్ టైము. ఇది ఒక వెబ్ సిరీస్ చూస్తూ ఉన్నానండి. ముందు రోజు ఫీవర్ అన్నాను కదా, అప్పుడు స్టార్ట్ చేశాను. 2 ఎపిసోడ్లుగా చూస్తూ ఉన్నా అనమాట. చాలా బాగుంది. ఇక డిన్నర్ కంప్లీట్ చేసుకొని 1-2 రౌండ్స్ వాకింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది అనమాట అండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. లైక్ అయితే అసలు ఇవ్వట్లేదు. అదే ఈ వీడియో నచ్చితేనే మీరు లైక్ అయితే ఇవ్వండి, అలాగే హైప్ కూడా ఇవ్వండి. పాయింట్స్ రావడం వల్ల ఇంకొంత గ్రోత్ అవుతుంది ఛానల్ అయితే. సో దట్ వీడియోస్ చేయడానికి నాకు కూడా మోటివేషనల్గా అండ్ బూస్ట్ లాగా అనిపిస్తుంది. ఓకేనండి, టేక్ కేర్, బాయ్.